ప్రభునామనకు ఘనత కలుగునుగాక. అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయం 1వ వాక్యము చదువుకుంటున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలులు కలిగినటువంటి శ్రమల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానుడి లేచిన తర్వాత వారితో చెప్తున్నాడు, నా తండ్రి వలన వినినటువంటి వాగ్దానము పొందు వరకు మీరు పట్టణంలో నిలిచుడని లూకాసు వార్త 24:49 వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమన్నాడంటే, అయినను మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత యూదయ సమరయ గలిలయ యెరూషలేములోను బోధిగంధముల వరకును మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వారికి బోధించిన తర్వాత ఆయన పునరుత్థానం అయ్యాడు. ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత వారు మేడగదిలోనికి వెళ్ళి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు పంపిస్తానన్న శక్తి కొరకు వాళ్ళందరూ ఒక దినము ఏకముగా కూడి ఉన్న ఒక దినమున 10 దినముల తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున వారు ఒకే చోట కూడి ఉన్న సమయంలో ఆకాశము నుండి ఒక ధ్వని, మహాధ్వనితో గాలి వారిలో రూమ్లో ప్రవేశించింది. ఆ యొక్క గాలి అగ్నినాళికల రూపంలో విభాగపడి ఒక్కొక్కరిలోనూ ప్రవేశించింది. దేవుడు వారికి అనుగ్రహించిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది దేవుని ఆత్మశక్తిని పొందిన వారై వారు అన్య భాషలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుని శక్తిని పొందుకున్న వారు మరి యెరూషలేములో సమరయ యూదయ బోధిగంధముల వరకు సాక్షులుగా ఉండటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఆ దేవుని శక్తిని పొందిన తర్వాత విద్యలేని పామరుడైనటువంటి పేతురు ప్రసంగం చేశాడు. యేసుప్రభుని గురించి సాక్ష్యం చేస్తూ ప్రసంగం చేస్తే అనేకులు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఒక్క దినమంది 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళు యెరూషలేములో అనేక చోట్ల అనేక విధాలైనటువంటి పరిచర్యలు కొనసాగిస్తున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వెంటనే వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క దేవుని కార్యాలు జరిగించుకుంటూ ఉంటున్నప్పుడు, మరి దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా వారిని వెంబడించిన వారు ఉన్నారు. వారికి వ్యతిరేకించిన శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి వారిని హింసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అలాగా వాళ్ళు వ్యతిరేకించినప్పుడు స్టెఫెను కూడా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఆయన రాళ్లతో కొట్టి చంపివేశారు. ఈ విధంగా యెరూషలేములో హింస అధికమైనప్పుడు వారు అపోస్తలులు మాత్రమే యెరూషలేములో నిలిచున్నారు. మిగతా దేవుని బిడ్డలందరూ కూడా గలిలయ సమరయ యూదయ అనే ప్రదేశాలకు అంతటికీ చెదిరిపోయి దేవుని సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభు పరమునకు కొనిపోబడక మునుపు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ప్రభు చెప్పిన ప్రకారంగా వారు బోధిగంధముల వరకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమి మీద ప్రపంచం మీద ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సువార్త ప్రకటించేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు. కాబట్టి అది దేవుని యొక్క గొప్ప ఆజ్ఞగా ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని బలమైన ఆత్మను పొందుకొనిన వారై దేవునికి సాక్షులుగా ఈ లోకంలో కొనసాగాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. అలాంటి ఆత్మ ధన్యత మనము కూడా పొందుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి సాక్షులుగా ఉండుటకు దేవుడు మనకు కూడా సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము నిన్ను అంగీకరించి నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నువ్వు మాకు ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నీకు సాక్షులై ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని కూడా ఏర్పరచుకోమని, వాడుకొనమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.